నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఈ వ్యవసాయం గురించి నేను ముడుమాలలో 15 సంవత్సరాల ఎదురుగా చెప్పాను. బైబిల్లో వ్యవసాయం అన్నది దేవుడు పోల్చుకున్నాడు. కంది వ్యవసాయకుడు, యేసు ప్రభు ద్రాక్షవల్లి, మనం తీగలని దేవుడు పోల్చుకున్నాడు. ఈ వ్యవసాయం గురించి బైబిల్లో స్పష్టంగా రాశాడు. హితోపదేశకాండం 13వ వారు హితోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం, 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదా? ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాటను వినలేదా? ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవింపబడుదువు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము అక్కడ ఇజ్రాయేలుకి పాలతీరు భవిష్యత దేశాన్ని బయలుదేరుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, మోసెస్, ఎవరైనా నా మాట వింటే వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు అని చెప్పుకుంటూ వచ్చి నేను కొన్ని దీవెనల గురించి బైబిల్లో రాసినప్పుడు గర్భదీవెన, భూదీవెన, చేతి దీవెన సబ్జెక్టులు రాసినప్పుడు ఇది ఒక భూదీవెనని బైబిల్ చెప్తుంది. 12వ వచనంలోకి వస్తే 12వ వచనంలో మరియు యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు, నీ దేశం మీద వర్షం తన కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని నువ్వు చేసే పనులన్నీ ఆశీర్వదించుటకును, ఆకాశములు తన మంచి ధననిధిని తెరుచును. అక్కడ పైన లేదా 11 వచ్చిందనో 11 వచ్చింది. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన విషయమున యెహోవా నీ గర్భముల విషయములోను, నీ గర్భముల విషయములలో, నీ పశువుల విషయములోను, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములోను, నీ నేల పంట విషయములలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. నేను సమృద్ధిగా మేలు కలుగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేల పంట, గర్భదీవెన, భూదీవెన. ఈ నేల పంట విషయంలో కూడా దేవుని మాట విన్నప్పుడే సమృద్ధిగా ఈ నేలలో నుంచి ఆహారం పండించి మేలు దయచేస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రేమైన సహోదరులారా, నేను బైబిల్లో చదివినప్పుడు 1 సంవత్సరము పంట పడితే 7 సంవత్సరాలు ప్రపంచంలో కరువస్తే అయిపోలేదని కూడా బైబిల్ రాయబడింది. అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెక్కలేకి తీసుకొచ్చాడు. 7 సంవత్సరాలు ప్రపంచంలో కరువు వస్తే 7 సంవత్సరాలు తొలగల వర్షం, కడవల వర్షం కురవకపోతే 1 సంవత్సరం దేవుడు కురిపించే దేశం మీద భయంకరమైన పంటను పండించాడని బైబిల్ చెబుతుంది. దేవుడు అంటున్నాడు, మోసెస్, ఎవరైతే నా మాట వింటారో, నా మాట ప్రకారం జీవిస్తారో వాళ్ళకి గర్భ దీవెన కానీ, చేతి దీవెన కానీ, లేకపోతే పశువుల దీవెన కానీ, భూ దీవెన కానీ నేను సమృద్ధిగా ఇస్తానని దేవుడు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఈ భూ దీవెన మనకి రావాలంటే కొన్ని శాపాలు ఉన్నప్పుడు రావు. బైబిల్లో శాపాల గురించి కూడా ఈ భూసారము పంట ఇవ్వకుండా అది 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా పండటానికి కారణం ఏంటంటే శాపం ఉంటేనే భూసారము పంట ఇయ్యదని బైబిల్ చెబుతుంది. 2 శాపము, ఒకటి తెగులు కానీ, ఒకటి దోమలు కానీ, ఒకటి భూసారమైన పంట కానీ ఎక్కువ కారణం అది శాపం అని బైబిల్ చెబుతుంది. ఈ శాపమును ఈ వ్యవసాయం గురించి, పంటల గురించి యేసయ్య గారు ఒక 4-5 పాటలు రాసేటాడు. 4-5 పాటలు యేసయ్య గారు రాశాడు. వ్యవసాయకుడు తండ్రిని కూడా రాశాడు పాటలు. ఈ వ్యవసాయం గురించి ప్రభు
వాక్యము చూసినప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళు ఆది కాండము 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ కాలంలో కరువు వచ్చింది కానానికి. రెండవ వచనంలో కానానికి కరువు వచ్చింది. 26వ అధ్యాయం 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నేను నీతో చెప్పిన దేశమందు నివసించును, ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు, ఈ కానానులో కరువు వచ్చిందంటున్నావు కదా, నువ్వు ఫిలిష్తీ దేశానికి వెళ్ళు, అక్కడ ఉండు, నేను తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కానానులో కరువు వచ్చింది, తొలకర వర్షం లేదు, కడవర వర్షం లేదు, ఏం లేదు. ఇసాకు రెప్పుగా ఐగుప్తు దేశానికి వెళ్ళకుండా ఫిలిష్తీ దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో, ఎలాగ వాళ్ళు మొరపెట్టారో, ఎలాగ విజ్ఞాపన చేశారో, ఎలాగ దేవుని స్తుతించారో మనకు తెలియదు. 12వ వచనంలోకి వస్తే ఏముంది? ఇసాకు ఫిలిష్తీ దేశముందున్న వాడై విత్తనము వేసి వ్యవసాయం చేసి ఆ దేశం వలసకు పోయి అక్కడ యుద్ధం వేశాడు. ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా వృద్ధి పొందుచు వచ్చెను. చూడాలి, ఇసాకు ఊరు కాదని, ఇసాకు కానాను ఊరు, ఇసాకు పక్కనిక వలసగా ఫిలిష్తీ దేశానికి వెళ్ళాడు. అది కరువు కాలము. ఆ కరువు కాలంలో రెప్పుగా ఇసాకు ఏమని ప్రార్థన చేశారో మనకు తెలియదు. ఆ రోజు ఆ ఊళ్ళో వలస తీసుకొని ప్రార్థన చేసి విత్తనం వేస్తే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించాడు దేవుడు. అంటే ఈ 100ంతలు ఫలించిన తర్వాత అతని దేవుడు ఆశీర్వదించి అక్కడి నుంచి గొప్పవాడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూసారం పంటి ఇవ్వాలంటే కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ భూమిలో ఉన్న ప్రతి మొక్క మలవాలంటే దేవుని కృప కావాలి. ఆ మొక్క ఎదగాలంటే కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. ఎవరినైనా దేవుడు ఇసాకుని భార్యను ప్రేమించి 100 రేట్లుగా పండించాడు పంటని. అది 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా పండిందని పంట. ఎక్కడ చూసినా గొడ్డలు అనుకున్నాడు, అది ఎక్కడ చూసినా గొర్రెలే. ఆ ఊరు వాళ్ళు అనుకున్నట్టు ఎక్కడ బతికి వచ్చాడు మన ఊరికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి పొందాడు కదా అని అసూయపడారట ఆ దేశం వాళ్ళు. అంత గొప్ప సౌకర్యాడట. కానీ ఆయన చేతి పని కాదు, కానీ భూదీవన అతనికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూదీవన ప్రభువే సాయం చేశాడంట, ఆశీర్వదించాడంట. అందుకొరికి ఈ భూదీవన రావాలంటే కూడా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఒక పెద్ద రాజు పండుకున్నప్పుడు కలపడింది. ఆ కళలో 7 సంవత్సరాలు కరువు వస్తుందని, 7 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత ఆ దేశం మీదకి 1 సంవత్సరం వర్షం వస్తుంది. తర్వాత విస్తారమైన పంటలు పడతాయి. దేవుడు భూసారం ఇచ్చి పండిస్తాడు. దాదాపుగా 7 సంవత్సరాలు కరువు తీరినా కూడా తీరినంత ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రపంచ దేశాల కన్నా కరువు వస్తుందంట. ఈ దేశానికి కరువు రాదని, ఆ దేశంలో సమృద్ధైన పంట పండుతుందని, ఒక్కసారి పంట పండితే 7 సంవత్సరాలు కరువు వస్తే కూడా
తీరనంత పంట పండుతుందని దేవుడు ఒక దర్శనం ఇచ్చిన దేశ రాజుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశం రాజు కలబడింది. శాస్త్రులను, మంత్రికులను, గాడిద్దరు వాళ్ళను, జ్ఞానులను, పండితులను పిలిపించి నాకు ఒక కలబడింది, ఏదో నాకు నిద్ర పట్టడం లేదు, నాకు చింత చాలా బాధ వచ్చేస్తుంది, ఈ కథ బాగా